దీన్ని వాళ్ళ చెల్లి అక్క వెలిగేషన్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి నేనే. ఏం ఆధారాలు ఉన్నాయని ఆ అమ్మాయి ప్రూవ్ చేస్తుంది. రేఖ అనే మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను రియాక్ట్ అయ్యి రావాల్సి వస్తుంది. వాళ్ళ తమ్ముడి దగ్గర ఏమన్నా ఆస్తులు ఉన్నాయా, లేదా అసలు మేము లెక్కలోంచి తీసేసిన మనిషి అబ్బాయి. మాకు అనవసరం అనుకున్నాం. ఇట్లా గొడవలు పడి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మాకు ఎందుకని మా పార్టీకి మేము సైలెంట్గా ఉంటున్నాం. తను చంపితే మాకు ఏమన్నా లాభం ఉంటే పోనీ అనుకోవచ్చు. ఈ అమ్మాయిని కొట్టి చిత్రహింసలు పడుతున్నా సర్లే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, మారతారని వదిలేసాం. పోన్లీలే, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని పుట్టింటికి తిరిగి రాలేక ప్రతిసారి కొట్టినప్పుడల్లా నాకు చెప్పేది, సర్లే కొన్ని రోజులు ఓపిక పట్టు 9 సంవత్సరాల నుంచి అండి గొడ్డను బాదినట్టు బాతాడు. మొత్తం ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళ అక్క చెల్లి ఏ రోజు వచ్చి వాళ్ళ భాగోతాలు మొత్తం నాకు తెలుసు. ఏ రోజు వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ చేశారు. మా వాళ్ళు ఒక ఆడపిల్లలే. యువతల అమ్మాయిని చంపేసే సిచ్యువేషన్ వరకు వెళ్ళినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. వాళ్ళ అన్నయ్యకి తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం తెలుసు. మొత్తం వాళ్ళందరూ ఎందుకు కట్టయ్యారు? ఈ అబ్బాయి దగ్గరికి రాకుండా ఈ అబ్బాయి నోరు మంచిది కాదనే వదిలేశారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. వాళ్ళ పిన్నెలకి ఏంటి, ఈ అబ్బాయి నోరు మంచిది కాదని అందరూ దూరంగా ఉంటారు. వాళ్ళ అన్నయ్యని ఎంక్వైరీ చేయండి. వాళ్ళ అక్కకి తెలియదా మొత్తం ఎన్ని ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయో అన్నీ తెలుసు. మాకెందుకు, ఒకళ్ళ గురించి మాకు అనవసరం అని మేము కామ్గా ఉన్నాం. ఈ రోజున పేరు ఎత్తిందంటే ఏం ఆధారాలు ఉన్నాయని ఎత్తింది. ఇప్పుడు నేను వేస్తాను వాళ్ళ మీద పరువు నష్టం దావా. మా హస్బెండ్ పేరు నా పేరు ఎత్తడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? మేము చంపినట్టు ఏమన్నా చూసావా? కనీసం వాళ్ళ గుమ్మం కూడా మేము తొక్కం, వాళ్ళ జోలికి కూడా మేము వెళ్ళాం. అలాంటిది మమ్మల్ని లాగుతున్నారు. ఆధారాలు ఉంటేనే కదండి ఏదైనా ఒక మనిషి మీద నింద వేయడానికి. ఊరికే ఏమన్నా కనిపిస్తున్నామా? ఇప్పుడు ఏంటో చూస్తారు ఇక నుంచి వాళ్ళు. ఏ గవర్నమెంటు మాకు సపోర్ట్ చేయలేదు సార్, ఏ డిపార్ట్మెంటు మాకు సపోర్ట్ చేయలే. ఎందుకు చేస్తారండి? తప్పు చేస్తే తీసుకెళ్ళి నువ్వు చంపేసావమ్మా నీకు సేఫ్ చేస్తామని వస్తారా? పోలీసులు ఏమన్నా అంత ఇదిగా కనిపిస్తున్నారా? ఎవరి వైపు తప్పుడు? ఇప్పుడు మేము తప్పు ఉంటే అసలు ఇంత ధైర్యంగా మేము తిరగాల్సిన అవసరం ఏంటి? మేము ఇక్కడే ఉంటున్నాం దాదాపు 40 సంవత్సరాల నుంచి. చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి, ఆ అబ్బాయి ఎలాంటోడో మొత్తం చెప్తారు. ఏరియా మొత్తానికి తెలుసు. ఎన్ని చిత్రహింసలు పెట్టి ఎలా చేస్తాడో, అబ్బాయికి ఎన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ అక్కోళ్ళు అంటున్నారు కదా, అవన్నీ బయటకు వస్తాయి మొత్తం. మేము ఎందుకులే, చనిపోయాడు పోతే పోనీ అని వదిలేసి ఇప్పుడు ఆ అమ్మాయికి జీవనాధారం లేకుండా పిల్లలు పెట్టుకుని బ్రతకలేక ఇంకొకరిని పెట్టుకుంటే వాళ్ళ అక్క ఏమన్నా చూసిందా వచ్చి? చెప్పే వాళ్ళ అక్క చెల్లి ఈ అమ్మాయి ఎవరినన్నా పెట్టుకుంటే వచ్చి చూసారా? ఏం చేశారు? మరి ఇన్ని సంవత్సరాలు ఈ అమ్మాయి స్టేషన్ చుట్టూ తిరిగి నా భర్త కావాలి, మారాలి ఎన్నోసార్లు. అది డైవర్స్ కూడా అప్లై చేసి నువ్వు ప్రియాంకతో ఉండంటే ఈ అమ్మాయి వద్దని మళ్ళీ మహేష్ దగ్గరికి వెళ్ళేది. ఎవరండి అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు? జరగంగానే విషయం తెలిసి మేమే షాక్లో ఉన్నాం. మహేష్ చచ్చిపోవడం ఏంటి? మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో బాగానే ఉండేవాళ్ళం సార్. ఎప్పుడైతే ఆ అబ్బాయి ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు తిట్టడం, ఆ లాంగ్వేజ్లు మాకు రావు, అంత రోతోళ్ళం మేము కాదు. ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే మాకు ఆ పదజాలం మేము మాట్లాడలేక పక్కకు వెళ్ళిపోయాం. ఇప్పుడు కేసు ఓకే, ఈ అమ్మాయే చేసింది, పోనీ మేమే సపోర్ట్ చేసాం, ఏది ప్రూఫ్ ఏది? మేము ఇంత ధైర్యంగా ఉంటే మమ్మల్ని ఎందుకు ఇది చేస్తారు? మమ్మల్ని తిరగనిస్తారా రోడ్ల మీద? మాకంత హత్యలు చేసే అంత చరిత్రలు లేవు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏంటి, సిఐ గారు ఏసీపీ గారు సపోర్ట్ ఏ రకంగా సపోర్ట్ చేస్తారు సార్? మేమేం లక్షలు ఇవ్వలేదు, అసలు మాకెందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఏమన్నా మాకు బంధువులా సపోర్ట్ చేయడానికి? ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లా. మాది తప్పు ఉంటే తీసుకెళ్ళి పడేసేయండి, మాది తప్పే లేదు. మేము నేరాలు చేసి ఇలా ఇంత ధైర్యంగా వచ్చి కూర్చుని, కాకపోతే వాళ్ళలాగా మేము రోడ్ల మీదకి రాలేం. కొంచెం పద్ధతి పాళ్ళు ఉన్నాయి కాబట్టి గుట్టుగా సంసారాలు చేసుకునే వాళ్ళం కొంపల్లోనే ఉన్నాం. వాళ్ళు ఏంటంటే బరితెగించేసి ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు కామ్గా ఉన్నాం. నాకు ఏ మీడియా సపోర్ట్ కానీ, ఏ స్టేషన్లో సిఐ గారు కానీ, ఏసీపీ కానీ ఎవ్వరు, నాకు తెలుగుదేశం పార్టీ కానీ ఎవ్వరికి అసలు నా దాంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు. వాళ్ళు న్యాయపరంగా ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రతిసారి నన్ను పిలిచినప్పుడల్లా నేను వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తున్నాను. నన్ను ఏ రకంగా ఎంక్వైరీ చేయాలో మొత్తం ప్రాపర్గానే జరుగుతుంది. ఎక్కడ వాళ్ళు నాకు హెల్ప్ చేసింది కానీ ఏది నాకు లేదు. ఒక ఎలిగేషన్ వేసేసి వాళ్ళ మీద వేసేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు వరకు నేను స్టేషన్ గుమ్మం తొక్కుతూనే ఉన్నాను. ఏ రోజైతే నా హస్బెండ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు గుమ్మం తొక్కుతూనే ఉన్నాను. నిజంగా న్యాయం నాకు జరగాలి. వాళ్ళ నుంచి ఏసీపీ దగ్గర నుంచి కానీ, సిఐ గారి దగ్గర నుంచి నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇంత చిత్ర హింసలు నేను పడ్డాను కాబట్టి. ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయట్లా. ఏ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్, ఏ ఎమ్మెల్యే సపోర్ట్ అసలు ఒక ఇష్యూ జరిగిందని తెలియదు వాళ్ళకి. కనీసం ఇక్కడ ఒక ఇష్యూ జరిగిందని. ఇంకొకటి సార్, సిఐ చేస్తున్నారు అంటున్నారు. స్టార్టింగ్లో వాళ్ళు మమ్మల్ని ఎంక్వైరీకి పిలిస్తే మేము తిట్టుకునేవాళ్ళం. వీళ్ళు ఏంటి అసలు చంపలేదు పెట్టలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ పెట్టుకుని వీళ్ళేం పోలీసులని మేము వాళ్ళ మీద రివర్స్ అయ్యాం.
ఏం ఆధారాలు ఉన్నాయని మమ్మల్ని ఎంక్వైరీలు చేస్తున్నారు, ఇన్నిసార్లు పిలుస్తున్నారు, పరువుగా బతికేవాళ్ళం. ఆ అబ్బాయి చచ్చిపోయాడు, చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ వస్తుంది, మేము ఏం చేసామని మమ్మల్ని పిలుస్తున్నారని మేము వాళ్ళ మీద రివర్స్ అయ్యాం. నేను సీఏ ఎందుకు సపోర్ట్ చేస్తాడండి? ఆయన ఏమన్నా మా బంధువా సపోర్ట్ చేయడానికి? ఆ రోజు నేను అనుకున్నాను కనీసం ఇప్పుడు నేను చంపలేదు అని పోస్ట్ మార్టంలో వచ్చినా కూడా నన్ను ఎందుకు ఇంత మానసికంగా హెరాస్ చేస్తున్నారు, ఇన్నిసార్లు నన్ను స్టేషన్ చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు నేను అనుకున్నాను తప్ప వాళ్ళు నాకు ఏ రకంగా నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసింది కూడా లేదు. వాళ్ళు న్యాయపరంగా మొత్తం అబ్బాయి కాల్ రికార్డింగ్స్, నా కాల్ రికార్డింగ్స్ తీస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ ఏ పరంగా వాళ్ళు తెలిసిన ఎలిగేషన్స్ అన్ని వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళు న్యాయపరంగానే మొత్తం చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు నాకు హెల్ప్ చేసింది లేదు, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఏ పార్టీ నాయకులకు కానీ నేను ఏ రోజు ఎవరిని కలిసింది లేదు, వాళ్ళు నన్ను వచ్చి కలిసింది లేదు, నాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తుంది లేదు. మీకు సపోర్ట్ చేసి వాళ్ళ కంప్లైంట్ రిజెక్ట్ చేస్తున్నారు, ఎంక్వైరీ సరిగ్గా చేయట్లేదని మీడియా ముందుకు వచ్చి వాళ్ళు సీఏ గారి మీద ఎలిగేషన్ వేశారు. దాని మీద మీరు ఏం చెప్తారు? సిఐ గారి మీద ఎలిగేషన్ అంటే వాళ్ళు చేసేదే ఫేక్ మొత్తం. అసలు సూసైడ్ అయితే దాన్ని మర్డర్లా క్రియేట్ చేసి ఇంత సీన్ క్రియేట్ చేసిన వాళ్ళు సిఐ గారి మీద ఎలిగేషన్ వేయడం ఎంతసేపు సార్? ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేస్తారండి? ఆధారాలు ఉంటేనేగా ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి మర్డర్ చేయకుండా సిఐ గారు సీఐ కాకపోతే ఏసీపీ వచ్చిన ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేస్తాడు? ఇప్పుడు ఆధారాలు ఉంటే తీసుకెళ్ళేసేయండి లోపల. ఇప్పుడు మేము కాదు, అమ్మాయి కాదు, ఎవరైనా సరే ఆధారాలు ఉంటే ఏం ప్రూవ్ చేసి చేయమనండి. ఏసీపీ కాదు, ఎవరైనా సరే ఏమీ చేయలేరు ఆధారాలు లేకుండా. సార్ పోస్ట్ మార్టం విషయంలో నాకు నిజంగా తెలియదు సార్. నాకు డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి రీసెంట్గా 1 వీక్ బ్యాకే నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి నాకు అందింది. ఎప్పుడైతే నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారో అప్పుడే నేను నా మహేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకున్నాను. వాళ్ళకి చెప్పేవన్నీ అబద్ధాలు. వాళ్ళకి ఎప్పటికప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, నన్ను స్టేషన్కి పిలుస్తూనే ఉన్నారు, అంతా చేస్తారు. కోర్టును లాయర్ని మేనేజ్ చేసేస్తాను, కోర్టును మేనేజ్ చేస్తాను. నాకు ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్? ఒక మనిషి ఇన్ని రకాలుగా తప్పించుకుంటుందా? గవర్నమెంట్ ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగిన వెంటనే ఇవ్వరు కదా సార్ రిపోర్టు. అసలు సంబంధం లేని విషయాలు మొత్తం నన్ను ఇన్వాల్వ్ చేసేసింది. పోస్ట్ మార్టంలో వస్తుంది కదా సార్, చేస్తే వీడియోగ్రఫీ చేయించారు. సిఐ లక్ష్మీనారాయణ గారు దగ్గరుండి వీడియోగ్రఫీ చేయించారు. అది తీసుకెళ్ళమనండి. RFSL రిపోర్ట్ వస్తుంది, అది తీసుకెళ్ళమనండి. ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోమనండి. నిజంగా నేనే చంపానని వస్తే నేను ఖచ్చితంగా ఏ శిక్ష పడ్డానికని రెడీగా ఉన్నా. కానీ నేను చంపలేదని ప్రూవ్ అయ్యే రోజు వస్తుంది కదా సార్. ఇప్పుడు అబద్ధంని కప్పిపుచ్చి చేయొచ్చు, కానీ ఒక రోజు బయటకు వస్తుందిగా. 6 వీక్స్ 7 వీక్స్ అయిన తర్వాత కోర్టులో ప్రూవ్ చేస్తారుగా. ఆ రోజున ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు వచ్చి నాకు న్యాయం చేస్తారో మాట్లాడాలి. ఇప్పుడు నాకు మొత్తం నా పరువు తీసేసి నన్ను రోడ్డు మీదకి లాగిన వాళ్ళు ఆ రోజు వచ్చి ఇలాగే నిలబడతారా? ఎవరు నిలబడరు సార్. ఏంటంటే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ దొరికింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ వ్యూస్ పెరగాలి కాబట్టి నన్ను ఒక దాన్ని యూజ్ చేసుకొని అక్రమ సంబంధం. అసలు వైఫ్కి హస్బెండ్కి ఎందుకు గొడవ జరుగుతుంది ఆ రీజన్ తెలుసుకొని ఇప్పుడు ఇన్ని వీడియోలు పెట్టిన వాళ్ళు ఎక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు పెట్టలాం? వాళ్ళ చేతికి ఎప్పుడో వెళ్ళింది కదా. వాళ్ళ చేతికి 1 మంత్కైనా వాళ్ళ చేతికి వచ్చినప్పుడు ఏ వీడియోలో కూడా మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయించాం, మా పోస్ట్ మార్టం మా చేతిలో ఉందని ఎందుకు చెప్పట్లా? ఎంతసేపు సుత్తి, కారు, రక్తం ఉంటే ఇప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. కార్ వాళ్ళ దగ్గరే ఉంది కదా, మరి సీజ్ చేయించండి. కార్ని సీజ్ చేయించి అది ఎంక్వైరీ ఏంటో చేయమనండి. ఇవన్నీ చేయకుండా చంపింది అక్రమ సంబంధం ఏ మోటివేషన్ ఉంటుంది సార్? నాకు నా హస్బెండ్ని చంపుకునేంత కక్ష లేదు. చంపి నేను రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి మాట్లాడని మాత్రమే నేను ఈ 4 ఇయర్స్ నుంచి అన్ని బాధలు భరిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు నేను నిజంగా న్యాయ పోరాటం నేనే చేస్తాను, ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే నా క్యారెక్టర్ని చంపుకుని ఈ సమాజంలో నేను బతకలేను. నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం నేనే చేస్తాను. ఎవరెవరైతే ఏ వీడియోలు పెట్టారో నిజంగా నేను వాళ్ళందరి మీద డిఫామేషన్ కేసు కూడా వేస్తాను. ఎందుకంటే ఒక సాక్ష్యం లేకుండా, ఒక రిపోర్ట్ చూడకుండా ఎలా చెప్పేస్తారు? వదిన్ని ఇన్వాల్వ్ చేస్తారు, అన్నల్ని ఇన్వాల్వ్ చేస్తారు, మా నాన్నగారిని ఇన్వాల్వ్ చేస్తారు. ఇంతమంది చంపితే రిపోర్ట్లో రాకుండానే ఉంటుందా? సాక్ష్యాలు ఇప్పుడు నిజంగా తప్పు చేస్తే చేయండి, ఏం చేస్తారో ఏ శిక్ష అయినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నా నిజంగా నేను తప్పు చేస్తే. కానీ నేను తప్పు చేయలే, అందుకే ఇంత ధైర్యంగా కూడా నేను నిజంగా మాట్లాడగలుగుతున్నా. సింపతి కోసం ఏడ్ చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదు సార్. ఒక మనిషి లేడన్న లోటు, మనిషే అసలు నా జీవితమే నాశనం అయిపోయింది. తమ్ముడు లేదు, మేము ఇద్దరం ఆడపిల్లలు అన్యాయం అయిపోయామంటే ఈ పిల్లలు ఇద్దరు అన్యాయం అయిపోయారు. వీళ్ళు ఎవరు చేస్తారు? వీళ్ళు ఎవరు భరిస్తారు? వాళ్ళ తమ్ముడు గురించి ప్రతి ఒక్కటి వాళ్ళ చెల్లికి సిస్టర్కి మొత్తం తెలుసండి. నా పేరు రేఖ సార్. రేఖ అని ఒక ఎలిగేషన్ వేశారు. చెప్పారు
పేరు నమస్తే అండి, నా పేరు సాయి దుర్గా భవాని తిరుమల రాజు. ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి 4th నాగమహేష్ కేసులో చంపేసింది అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారో తన మిస్సెస్ని నేనే. నాకు నా హస్బెండ్కి 2014లో లవ్ మ్యారేజ్ జరిగింది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగింది. నేను ఇంట్లోంచి వచ్చి మా పెద్దలు ఒప్పుకోకపోతే తను మ్యారేజ్ చేసుకున్నాను. మేము ఇక్కడే విజయవాడలోనే అయోధ్య నగర్లో కాపురం ఉండేవాళ్ళం. మా హస్బెండ్ చిట్స్ వ్యాపారం చేస్తారు, వడ్డీ వ్యాపారం, ఇంటీరియర్ వర్క్స్ అన్నీ చేస్తారు. 2023 నుంచి మాకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2023లో ఇంటీరియర్ వర్క్ పని మీద గుంటుపల్లి వెళ్తే గుంటుపల్లికి చెందిన ఒక విడో అమ్మాయితో మా హస్బెండ్కి రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఆ విషయం మీద మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎదురయ్యాయి. అది నేను మా పెద్దల సమక్షంలో వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ పెద్దనాన్నగారిని, నా హస్బెండ్ని, ముగ్గురిని పిలిపించి మాట్లాడిస్తే చాలా గొడవ చేసి కారులో ఒక సుత్తి, వెపన్స్ ఎప్పుడు ఉంటాయి తన వర్కుల పని మీద, ఆ సుత్తి తీసుకొచ్చి మా హౌస్ డోర్ పగలగొట్టాడు. మా అమ్మగారు ఉండే హౌస్ డోర్ అడిగారని చెప్పి 100 మందిని ఉంచుకుంటాను ఒకరిని కాదు అని చెప్పి చాలా పబ్లిక్గా చాలా గొడవ చేశాడు. ఆ తర్వాత నుంచి మా ఇద్దరి మధ్య ఇష్యూస్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అమ్మాయిని అంతే ధైర్యంగా 2023 ఏప్రిల్లో గుంటుపల్లి నుంచి ఇక్కడ తీసుకొచ్చి సింగినగర్లో హారికా రాయల్ రెస్టారెంట్ ఏరియాలో ఇందిరా నాయక్ నగర్లో నందిని హైట్స్లో ఫ్లాట్ నెంబర్ 502లో కాపురం పెట్టాడు. ఎంత పెద్దలు నచ్చ చెప్తున్నా వినేది లేదు. రోజు అడుగుతుంటే కొట్టడం, హింసించడం, పిల్లల్ని కొట్టడం, నన్ను కొట్టడం, ఇదే జరుగుతుంది. వాళ్ళ అక్క వాళ్ళకి చెప్పాను, వాళ్ళ పెద్దమ్మకి పెద్దనాన్నకి చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ సర్కిల్ అందరికీ ఆ అబ్బాయి రిలేషన్ తెలుసు. అది తెలిసినా కూడా ఎవ్వరు వచ్చి ఒక్కరోజు కూడా కాపురం నిలబెట్టడం కానీ, కొడుతున్నాడని కానీ ఒక్కరు కూడా నాకు ఇప్పటిదాకా హెల్ప్ చేయలేదు. వాళ్ళ తమ్ముడిని వాళ్ళని సపోర్ట్ చేసుకున్నారు. పర్టికులర్గా వాళ్ళ అక్క అయితే ఆ అమ్మాయిని తీసుకొని నా హస్బెండ్ సంథింగ్ రిలేషన్ పెట్టుకున్న అమ్మాయి పేరు ప్రియాంక, ఆ అమ్మాయిని తీసుకొని తిరుపతి కూడా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అక్క దగ్గరుండి ఎంకరేజ్ చేసింది. వాళ్ళ అక్క నేను మాట్లాడుకోవడం చాలా రోజులు మానేసాం. ఈ ఇష్యూ అంతా జరుగుతూ మా ఇద్దరి మధ్య 2023 నుంచి ఇప్పటిదాకా కూడా చాలా గొడవలు, కేసులు అయినాయి. నేను 498 కేసు పెట్టాను తన మీద. చాలాసార్లు స్టేషన్కి వెళ్ళాను, సత్యనారాయణపురం పిఎస్కి వెళ్ళాను. ఎన్నోసార్లు కొడుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, నన్ను పీక నొక్కేస్తున్నాడు, నాకు ఏదైనా అయితే నా పిల్లలు అనాథలు అయిపోతారని ప్రతిరోజు గొడవైన ప్రతిసారి నేను స్టేషన్ గుమ్మ మీద ఒక్కాను. పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, నేను మారిపోతానని చెప్తాడు. మళ్ళీ రొటీన్ జరుగుతూనే ఉంది. 2025లో అక్టోబర్ 1న తను ఏ అమ్మాయితో అయితే రిలేషన్ పెట్టుకున్నాడో ఆ అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. అది తిను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అక్టోబర్, నవంబర్ మొత్తం తను పానిక్ అటాక్స్ అని, యాంగ్జైటీ లెవెల్స్ అని, డిప్రెషన్ అని నాకు నరకమే చూపించాడు ఇంట్లో. నేను ఏ రోజు కూడా వాళ్ళ అక్కకి, వాళ్ళ చెల్లికి కాల్ చేసి చెప్తూనే ఉన్నా, ఇలా చేస్తున్నాడు అంటే ఒక్కరోజు, 1 నెల ఓపిక పట్టు, 2 నెలలు ఓపిక పట్టు, ఇలా నన్ను నచ్చ చెప్పుతూనే వస్తున్నారు. ప్రతిసారి నైట్ 9:30, 10:30 గొడవ పడ్డం, గొంతు నొక్కేయడం, నేను పిల్లలిద్దరిని తీసుకుని స్టేషన్కి వెళ్ళడం. ఇది గత 3-4 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. మా మధ్య కేసు కూడా నేను వెనక్కి తీసుకోలే. 498కి స్టిల్ రన్ అవుతూనే ఉంది. మళ్ళీ మధ్యలో కూడా నేను డివోర్స్ అప్లై చేస్తానని చెప్పి లాయర్ దగ్గర కూర్చోబెట్టి మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళిపోదామని కూడా మాట్లాడినా కూడా డివోర్స్ ఇవ్వను, ఇద్దరితో ఉంటాను, ఇదే కాన్సెప్ట్తో ఉన్నాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్తో ఉన్నాడు. 2025 అక్టోబర్ 1న అమ్మాయి ఖాళీ చేసి ఇక్కడ మొత్తం వెకేట్ చేసి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ అంతా ఇంట్లోనే ఉండి నన్ను ఇదే నీ వల్లే వెళ్ళిపోయింది, నీ వల్లే మేము ఇద్దరం వెళ్ళిపోయామని చెప్పి చాలా హెరాస్ చేసి కొట్టాడు. తర్వాత డిసెంబర్లో నాకు చిన్న వర్క్ పని మీద ఉందని చెన్నై వెళ్తున్నానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి పెళ్ళైపోయిన అమ్మాయిని, ఏదైతే ప్రియాంకతో రిలేషన్ ఉన్నాడో ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతే చెన్నై వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, చెన్నై సంథింగ్ కోయంబత్తూర్ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ హస్బెండ్తో మాట్లాడి గొడవ అయ్యి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే సింగనగర్లో కాపురం పెట్టాడో అదే ఇంటికి డిసెంబర్లో తీసుకొచ్చాడు. మళ్ళీ జనవరి 5th సంథింగ్ దాకా అక్కడే ఉన్నాడు. మళ్ళీ వారానికి అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, కొడతాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. 10-15 రోజులు రాడు, లేకపోతే 1 నెల రోజులు రాడు. ఇది రొటీన్ అవుతూనే ఉంది. డిసెంబర్ నుంచి జనవరి దాకా అసలు మేము ఇద్దరం కలిసిలేము. నాకు నీ రిలేషన్ వద్దు, అమ్మాయిని పెళ్ళైపోయిన దాన్ని తీసుకొచ్చుకున్నాను కదా, అక్కడికే వెళ్ళిపోతానని చెప్పి నాతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. జనవరి 5 దాకా అక్కడే ఉన్నాడు. మధ్యలో రావడం, గొడవలు పడడం, కొట్టడం, మళ్ళీ కామన్ వెళ్ళిపోవడం. జనవరి అయిపోయిన తర్వాత సంక్రాంతికి ఉన్నాడు. తర్వాత తన లా స్టూడెంట్, లా చదువుకుంటున్నాడు. తను ఎగ్జామ్స్ కూడా సరిగ్గా అంత ఇంట్రెస్ట్గా రాసింది లేదు. నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుందని చెప్పి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాల్ చేయడం, ఇదే రొటీన్ జరుగుతుంది. ప్రతిసారి వైఫ్ దగ్గర ఎవరు ఇంకో అమ్మాయి గురించి, రిలేషన్ గురించి మాట్లాడరు. అట్లా నన్ను ఆ అమ్మాయి పేరు ఎత్తి నన్ను మానసికంగా, శారీరకంగా 2025 అమ్మాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నన్ను ఫిజికల్ రిలేషన్ గురించి ఎక్కువ హెరాస్ చేస్తున్నాడు. ఆ అమ్మాయితో ఉన్నట్టే నువ్వు నాతో బిహేవ్ చేయాలి,
నీ దగ్గర ఆ సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి నేను ఇంకోళ్ళ దగ్గర వెళ్ళాను, ఆ అమ్మాయిలకు నువ్వు నా ఫిజికల్ నీడ్స్ అన్ని తీర్చాలని చెప్పి హెరాస్ చేస్తున్నాడు. ఈ విషయం ఓపెన్గానే వాళ్ళ అక్కకి చెప్తే ఇది మీ పర్సనల్ మ్యాటర్, నేను ఎలా మాట్లాడతాను, నువ్వు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పింది. ఫిబ్రవరి 1న కూడా మా ఇద్దరికి చిన్న ఇష్యూ జరిగింది. ఫిబ్రవరి 3న మార్నింగ్ మా బాబుకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఫిబ్రవరి మధ్యాహ్నం నుంచి కొంచెం ఫిజికల్ రిలేషన్ మీద మధ్యాహ్నం నుంచి కొంచెం గొడవ స్టార్ట్ అయింది. తను రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకున్నాడు, మాట్లాడుకోలేదు. తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 5 నుంచి ఇద్దరికి గొడవ స్టార్ట్ అయింది. ఇదే సేమ్ ప్రియాంక విషయం మీద, ఫిజికల్ రిలేషన్ మీదే గొడవ అయింది. అంటే పిల్లలు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందు మనం హస్బెండ్ అండ్ వైఫ్ వండుకు ఇవన్నీ ఏం పట్టదు. ఇంకా అబ్బాయి ఏదన్నా చెప్తే అది వెంటనే నేను చేసేయాలి, అది ఏ నీడ్ అయినా సరే. ఆ రోజున కూడా చాలా ఫిజికల్ రిలేషన్ మీద చాలా పెద్ద గొడవ అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. టాయిలెట్ పోసానని చెప్పి బిహేవ్ చేశాడు, ఉమ్ములూసాడు, కడుపుల్లో గుద్దాడు. స్టేషన్కి వెళ్తావా, ఫేస్ మీద దెబ్బలు ఉంటేనే వెళ్తావు, ఎక్కడన్నా ఒంటి మీద కొడితే వెళ్ళలేవు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు. ఈ గొంతు ముక్కు ఒకేసారి నన్ను ఇలా నొక్కేస్తే నాకు బ్రీతింగ్ అందకపోతే నా చేతిలో ఫోన్ ఉంటే టప్పని అబ్బాయి మూతి మీద కొట్టాను. ఆ దెబ్బ నేను స్టేట్మెంట్లో కూడా ఒప్పుకున్నాను. ఇక్కడ తగిలిన దెబ్బ నా వల్ల తగిలింది, ఎందుకంటే నన్ను నేను సంరక్షించుకునే దాంట్లోనే అబ్బాయిని కొట్టాను తప్ప అబ్బాయిని ఏదో చేయాలని కాదు. నాకు బ్రీతింగ్ అందట్లేదు, నేను చచ్చిపోతే నా 2 పిల్లల్ని ఎవరు చూడరు. నాకు మా అన్నయ్య లేరు, ఓన్ బ్రదర్ చనిపోయాడు, అమ్మ నాన్న ఏజ్డ్ అయిపోయారు. వాళ్ళిద్దరికి ఉన్నది ఏకంగా నేనే. తిను ఎప్పుడు ఫాదర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. నన్ను చంపొద్దు, నీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను వదిలేసేయి అని చెప్తే ఎలా పడితే అలా కొట్టేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ మూతి మీద దెబ్బ కొట్టి చిన్నది ఎక్కడో కొరికిన దెబ్బ అవి మాత్రమే నేను కొట్టాను తప్ప అబ్బాయి నేనేం కొట్టలా. బాగా ఘర్షణ జరిగింది. నా డ్రెస్ అంతా గొడవలో చినిగిపోతే మేము పక్క రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకొని నేను వచ్చేసాను బయటికి. తర్వాత స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత స్టేషన్లో డ్రగ్స్ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి నెక్స్ట్ డే పొద్దున్న రమ్మన్నారు. మా నాన్నగారికి కానీ మా అమ్మకి కానీ ఎవరికి తెలియదు, మా వదినకి అది కూడా తనకి తెలియదు. బయటకు రా, నాకు బ్రీతింగ్ అందట్లేదు అని చెప్తే నేను బయటకు వచ్చిన తర్వాత 1/2 అవర్ నాకు బ్రీతింగ్ తీసుకోవడానికి టైం పట్టింది. అంతలా గొంతు నొక్కేసేసాడు. ఎప్పుడు చూసినా నా గురించి మా ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు, ఎక్కడ ఏ కోపంలో చంపేస్తే ఏమైపోద్దో, పిల్లలు ఏ అనాథలు అయిపోతారు అని చెప్పి ప్రతిసారి వాళ్ళ అన్నయ్యకి చెప్పినా ఎవరికి చెప్పినా వాడి కోపం సంగతి తెలిసిందే కదా అంటారు తప్ప ఒక్కళ్ళు వచ్చి సమస్యను ఏ రోజు ఇప్పటి వరకు మాట్లాడరు. ఇప్పుడు ఇంత సోషల్ మీడియాకి ఎక్కిన వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి అయితే తన మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తను అప్పటి నుంచి నా మ్యారేజ్ అయిన ఈ 12 ఇయర్స్లో ఒక్కసారి వచ్చింది. అది కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మాత్రమే వచ్చింది. వాళ్ళ చెల్లె ఒకానొక సందర్భంలో చెప్పేది, ఎందుకు దినాలా, ఎందుకు కొట్టించుకుంటున్నావు, నీకు లైఫ్ లేదా, నువ్వు సింగిల్గా బతకలేవా, ఎందుకు అలాంటోని వదిలే, నన్ను కొడుతున్నాడు కాబట్టి నేను ఇంట్లోంచి వెళ్ళి పారిపోయాను, నేను పారిపోయి నేనే అక్కడ చదువుకొని నేనే జాబ్ చేశాను. ఇన్ని చెప్పిన అక్క చెల్లెళ్ళే ఇవాళ పూర్తి ఎలిగేషన్ నా మీద వేస్తున్నారు. ఆ రోజు డ్రగ్స్ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి ఎవరు లేరు. నెక్స్ట్ డే రమ్మంటే మా ఫాదర్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. మేము ఇద్దరం మాట్లాడిన తర్వాత వచ్చేసి ఇక్కడ నైట్ నేను ఇక్కడే ఉన్నాను పిల్లలతో పాటు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏసీపీ గారు 11 o'clock వస్తారమ్మా, మళ్ళీ రండి అంటే మా బాబుకి అప్పటికి హెల్త్ బాగాలేదు, మెడిసిన్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం నాన్న, నేను వెళ్తే గొడవ పడతాడు, మీరుంటే ఏం అండు కదా, ఒకసారి వెళ్ళి చూద్దామని జస్ట్ వెళ్ళాము. బెల్ కొట్టాము, ఎవరు డోర్ తీయలేదు. డోర్ దగ్గర కేసు ఉంది, తీసాము. రూమ్ డోర్ దగ్గర లైట్గా దగ్గర కేసు ఉంది, తీస్తే హ్యాంగ్ అయి ఉన్నాడు. నాకు ఆ బాడీని అలా చూసిన తర్వాత ఒక ఫొటోస్ తీసుకోవాలని కానీ, వీడియోస్ తీసుకోవాలని కానీ, నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలని కానీ నేను ఎక్కడా చూడలేదు. నాకు నా షాక్లో నేనే ఉండిపోయాను, ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్పి. ఆ తర్వాత మా మదర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి చెప్పాను. ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసిన తర్వాత మా అక్క వాళ్ళకి చెప్పిన తర్వాత నేను స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తే అక్కడ ఫోన్లు మాట్లాడుతుంటే, వద్దమ్మా ఇప్పుడు నువ్వు ఫోన్లు మాట్లాడు కాపు అన్నారు. అప్పుడే ఫస్ట్ వాళ్ళ చెల్లికి కాల్ చేసి చెప్పాను, తన ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పాను, వాళ్ళ అక్కకి మా ఫాదర్ చెప్పారు నేను మాట్లాడలేకపోతున్నానని. స్టేషన్లో వద్దమ్మా ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు, ఒకసేపు ఆగు, ఫోన్లు ఆపేసేయి అన్నారు. నేను ఇక ఫోన్ ఆపేశాను. బాడీని దించడానికి నాతో పాటు హెడ్ కానిస్టేబుల్ వచ్చారు, బాడీని దించారు, మార్చరీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత నన్ను నార్మల్గా ఎస్ఐ వాళ్ళు, సిఐ వాళ్ళు అంతా వచ్చి జరిగిందంతా స్టేట్మెంట్ తీసుకున్నారు, అంతా జరిగింది. నెక్స్ట్ డే బాడీ మార్చరీ దగ్గరికి నన్ను స్టేట్మెంట్ కోసం పిలిచారు, నేను వెళ్ళాను. మా హస్బెండ్ చనిపోయేదాకా ఒకటి ఉంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత నుంచి నాకు ఏ ఇల్లీగల్ రిలేషన్ కానీ, ఏ ఎఫ్ఐఆర్ కానీ ఏది లేదు. ఎంత నా కాల్ డేటా తీసుకోండి, 5-6 years కానీ ఏదన్నా తీసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, మొత్తం జరిగింది. ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంది వాళ్ళ తమ్ముడు, తన వల్లే మా ఇద్దరికి ప్రాబ్లమ్స్, తన బిహేవియర్ వల్లే మాకు ఈ సిచ్యుయేషన్ జరిగింది తప్ప నేను అబ్బాయిని చంపేంత ధైర్యం లేదు, అసలు నాకు అవసరం కూడా లేదు అబ్బాయిని. ఎవరైనా హస్బెండ్ని చంపేసుకొని పిల్లలతో పాటు, 2 చిన్న పిల్లలతో పాటు రోడ్డు మీద పడాలని ఎవరికి ఉండదు కదా సార్.